దైవాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి? మనిషి అన్నవాడు కుతూహలం ఉంటుంది కదా తెలుసుకోవాలని. అయితే ఇప్పుడు ఉదాహరణకు మనం చూసే ఈ లైట్ ఉంది, కాంతి అంటాం కదా, ఇంద్రధనస్సు చూస్తాం కదా, కాంతి చూసినప్పుడు తెల్లగా ఉంటుంది. ఇంద్రధనస్సు దాన్ని ఒక పట్టికలోంచి, క్రిస్టల్లోంచో లేకపోతే ఆ నీటి బిందువు నుంచి వచ్చినప్పుడు మనకి 7 రంగులు కనిపిస్తాయి. అంతవరకే మన కళ్ళకు కనిపిస్తుంది. కానీ కాంతి అంతే కాదు. కాంతి మొదలైంది ఎక్కడ మొదలవుతుంది? మైక్రోవేవ్ నుంచి, రేడియో వేవ్ నుంచి మొదలవుతుంది. తర్వాత ఇట్ గోస్ అప్ టు గ్యామా రేస్. అంటే అంత పెద్దది, అదంతా కాంతిని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. కానీ మనకు కనిపించేది ఇట్స్ ఎ వెరీ స్మాలెస్ట్ స్పెక్ట్రమ్. కరెక్ట్. అది అంటే ఇంత పెద్ద బ్రహ్మ ఏదో ఉన్నారో ఆ బ్రహ్మ మనం ఆలోచించి ఎలా ఉంటాడు అనుకుంటే మనకు కనిపించేది, మనకు తెలిసే ఇంత. సో అంటే నేను ఉదాహరణ రూపంలో చెప్తున్నాను, ఎందుకంటే దాన్ని పూర్తిగా చెప్పడం కష్టం కాబట్టి ఒక ఉదాహరణ రూపంలో మీకు చెప్తున్నాను. అట్లాగే ఆ అవ్యక్తమైన ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నా అతను నిర్గుణ బ్రహ్మ అంటారు. మనకి తెలిసిన బ్రహ్మని ఆ కొంచెం ఇప్పుడు ఏదైతే మనకి ఆ విజిబుల్ లైట్ మనకు కనిపించేది దాన్ని సగుణ బ్రహ్మ అని అంటారు. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ రెండు ఒకటే. కానీ మనకు కనిపించేది మాత్రం ఏంటంటే మనకి మన ఆలోచన దృక్పథము, మన ఆలోచన, మన సామర్థ్యం అంతవరకే ఉంది. కరెక్ట్. మన సామర్థ్యం దానికంటే ఎక్కువ లేదు. అయితే ఇది దైవత్వం.